యోబు గ్రంథము 41వ అధ్యాయము. యోబు గ్రంథము 41వ అధ్యాయము 27, 28, 29 వచనములు. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. దాని గురించి ఇప్పుడు ఇది అన్నాడు. ఇది అంటే మరలా లేవ్యాతను అన్నమాట. ఇది ఇనుమును గడ్డిపోచగాను, ఇనుమును చూస్తేనేమో గడ్డిపోచగా పోల్చుకుంటుందంట. అది ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను. ఇత్తడి ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు, ఇనుము ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు. ఇనుమునేమో గడ్డిపోచగా తీసివేస్తుందట. అది పుచ్చిపోయిన కర్రగానేమో ఇత్తడిని చూస్తుందంట. ఇత్తడి ఎంత గట్టిగా ఉంటుందో, ఇత్తడి అనేది పుచ్చిపోయిన కర్రగా దాని దృష్టిలో ఉందట. బాణము దానిని పారదోల జాలదు. బాణాలు వేస్తే అది భయపడి పరిగెత్తేది కాదు. ఒడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. తర్వాత దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. దాని దృష్టిలో పెద్ద పెద్ద బలమైన కర్రలు తీసుకుని వెళ్తే చేస్తుందేమో అనుకుంటే అది ఒట్టిదేనమాట. అది వడిగా పోవుచుండు ఈటిని చూచి నవ్వును. ఈటిలో దాని పట్ల మరి ప్రదర్శించాలని చూశారనుకోండి, ప్రయోగించాలని, వాటిని చూసి అది నవ్వుద్దట. అంటే దేనికి కూడా అది భయపడదు. వీటన్నిటికన్నా గట్టిగా దేవుడు దాన్ని సృజించారంట, లేవియాతన్ అనే దాన్ని.